తోడు తమ్ముడు ఒక 2 నిమిషాలు వీడియో అయిపోయాక అని అడుగు. దీంతో పాటు డ్రైవ్ చేస్తా ఉంటే చాలా బాగుంది. ఓకే సో ఐ థింక్ నేను అది రికార్డింగ్ చూసిన తర్వాతనే తెలుస్తుంది మనకి. గ్రౌండ్ మొత్తం చుట్టేస్తుంది, డిఎల్పి గ్రౌండ్ అంతా, కానీ చాలా స్లోగా వెళ్తుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండ్ అందరికి సాదర స్వాగతం మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ లోని ముందుగా నా అవుట్ ఫిట్ బాగుంది కదా. సో ఈ అవుట్ ఫిట్ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కనుక నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది ప్రొడక్ట్స్. నేను ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తాను, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజు నా అవుట్ ఫిట్ కోసం కాదు. సో ఈ రోజు ఏంటంటే మనం అయితే ఒక ప్రొడక్ట్ ని అన్బాక్స్ చేయబోతున్నాము. ఒరే సూర్య ఒకసారి ఇసురు, కమాన్. నైస్. సో మనమైతే ఆఫ్ రోడ్ వైల్డ్ బీస్ట్ మనము అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది ఒక జీప్ అన్నమాట, తార్ టైప్. సో ఇది వచ్చేసి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనం దీన్ని డ్రైవ్ చేయబోతున్నాం ఈ గ్రౌండ్ లోని. మీరు చూడొచ్చు ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఈ ఆఫ్ రోడ్ వైల్డ్ బీస్ట్ ఏదైతే ఉంది, ఈ టాయ్ నేనైతే అమెజాన్ లో పర్చేస్ చేశాను. లింక్ కావాలంటే లింక్ కూడా మీకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో, మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో దీనికి ముందుగా టేప్స్ అంటించి అయితే ఉన్నాయి. సో టేప్స్ ముందు అన్బాక్సింగ్ చేద్దాం. సో ఓకే, సో ఇలాగా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. సో ఇలా బయట తీసేస్తే ఓ దీంట్లో ఏదో ఉందబ్బా, మాన్యువల్ బుక్స్ అండ్ ఛార్జింగ్ వైర్. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో మీరు చూడొచ్చు, ఒకసారి దగ్గర రా సూర్య, అలాగా దగ్గర. సో యూ కెన్ సీ మన తార్. దీన్ని ఏమంటారు కూడా తెలియదు. దీన్ని ఏమంటారా, డిఫెండర్. సో దీనికి ఒక ఏంటంటారు, రిమోట్ కంట్రోల్ జాయ్స్టిక్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మన కార్ ఉంది. సో దీనికి ఓపెన్ చేద్దాం. దీనికి ఇలాగ ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసేసి స్క్రూలు ఇచ్చారు ఇలాగా. సో ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే మనకైతే జాయ్స్టిక్ కనిపిస్తుంది. సో ఈ జాయ్స్టిక్ మనం పక్కన పెడదాం అందక్కడ. అట్లాగే వెనకాతలు కూడా స్క్రూలు ఇచ్చారు ఇది తీయటానికి. సో స్క్రూలు మీరు చూడొచ్చు, ఇగో ఇలాగ ఓపెన్ చేయాలా. ఓకే, 2 స్క్రూలు పెట్టారు. ఈ 2 స్క్రూలు తీసేసి ఓకే 2 స్క్రూలు కూడా వచ్చేసింది. గో ఆఫ్ రోడ్ మనది ఇక్కడ పెట్టేద్దాం. సో మన బండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఈ బండిని మనం రన్ చేయాలంటే మనకు కావాల్సింది జాయ్స్టిక్. ఓకే, ఈ జాయ్స్టిక్ బ్యాటరీస్ కూడా కావాలి. ఈ బ్యాటరీస్ నా దగ్గర ఉంది, అందాక నేను కింద నెడతానా. ఓకే, ఇప్పుడు ఈ డిఫెండర్, దీనికి పెట్టిన పేరు డిఫెండర్. ఈ డిఫెండర్ నడవాలంటే వీటికి జాయ్స్టిక్ ద్వారా మనం నడపగలుగుతాం. కాకపోతే ఇందులో బ్యాటరీస్ వేయాలి. సో బ్యాటరీస్ లేవు. సో ఈ బ్యాటరీస్ అయితే నిపాన్ బ్యాటరీస్ నేను తీసుకున్నా. సో 2 నిపాన్ బ్యాటరీస్. సో ఈ నిపాన్ బ్యాటరీస్ ని మనం ఏం చేస్తున్నాం, 1 2 వేసి సో ఆన్ కొట్టా, ఆన్ అవ్వలేదు. సో దీనికి ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఆన్ బటన్ ఉంది. సో ఇది ఆన్ చేస్తే సో మన బండి స్టార్ట్ అవుతుంది. ఈ జాయ్స్టిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ నేను లైట్ చూసారా, లైట్ బ్లింక్ అవుతుంది, కనబడుతుందా? సో మీరు చూడొచ్చు, లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇంకొకసారి నొక్కాను, మళ్ళీ లైట్ స్లోగా బ్లింక్ అవుతుంది. అదే మీరు ఒకసారి నొక్కితే ఇంకా అలా స్టేబుల్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఆన్ చేసా ఇప్పుడు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇలా తిప్పితే రైట్కి తిరుగుతుంది, ఇలా తిప్పితే లెఫ్ట్కి తిరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు మూమెంట్, ఎంత మూమెంట్ ఇస్తుందో. పార్షల్ ఆఫ్ సెకండ్స్ ఎంత బాగుందో అసలు. దాని తర్వాత ఇది ఈ మూవింగ్ అవ్వాలంటే ఇది పైకి ఇలాగంటే ముందుకు వెళ్తుంది, అదే కింద కంటే వెనక్కి వెళ్తుంది అనమాట. చక్రాలు వెనక్కి తిరుగుతాయి. సో ఇప్పుడు రండి కిందన ఫ్లోరింగ్ లో మనం పెట్టి రన్ చేద్దాం. సో నేనైతే కింద పెడుతున్నా, సో చూద్దాం. ఓకే గైస్, మన కార్ అయితే భలే సో ప్రెసెంట్ మనం ఈ కార్ ని మొత్తం కూడా నడిపించేస్తున్నాం. సో దీని స్పీడ్ వచ్చేసి మ్యాక్స్ 7 km/h అనమాట. సో అంతే స్పీడ్ వెళ్తుంది. 2x లో బెటర్. అది చూడొచ్చు ఎలాగ వెళ్ళిపోతుందో, భలే తిరుగుతుంది. నేను చక్కల మీదకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఆఫ్ రోడ్ ఇదంతా కూడా, మీరు చూడొచ్చు ఈ ఆఫ్ రోడ్ లో ఎక్కిస్తున్నాను నేను. ఈ ఆఫ్ రోడ్ అనమాట ఇదంతా కూడా. దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్ళరా. నేను ఏదైతే చక్కలు ఎక్కిద్దాను. ఏది చక్క, ఏది ఇందాక చూసాను, అలా అక్కడ ఉంది చక్క. దాదా వేగలి దాని దగ్గరికి నేను చక్కలు ఎక్కిస్తున్నా. చక్కలు కూడా క్రాస్ చేసింది. ఆహాగో భలే వెళ్తుంది అబ్బా. ఏదేది ఈ రోడ్ అంటే వెళ్దాం ఇలాగా. అదిరా ఆఫ్ రోడ్ అంటే. నేను ఇగో ఇప్పుడు ఇదంతా కొండలు ఎక్కిస్తాను నేను ఇప్పుడు దీనికి.
చిన్నప్పుడు మా నాన్నకి కొనమంటే కొనేవాడు కాదు సార్, డబ్బులు లేదని చెప్పేవాడు. తమ్ముడు ఒక 2 నిమిషాలు వీడియో అయిపోయాక అని అడుగు. నేనా తమ్ముడు అది 1100 తమ్ముడు, ఓకేనా? చిన్నప్పుడు మా నాన్నకి కారు కొనేమనమనే సార్. పాపం మా నాన్న దగ్గర డబ్బులు లేక కొనేవాడు కాదు. బట్ నేనైతే 11 రోజులు 100 రూపాయలు దాచుకొని 1100 రూపాయల జీప్ ని అయితే కొనేసుకున్నాను, డిఫెండర్ ని. సో మీకు కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, మీరు కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఇది గివ్ అవే కూడా ఇస్తాను నేను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి, మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఒక 10 మందికి షేర్ చేసిన తర్వాత కమెంట్ లోని హాయ్ అన్నయ్య అని పెడితే చాలు. నేనైతే ఈ యొక్క జీప్ ని గివ్ అవే చేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా తిరుగుతుంది కదా, దీనికి ఏంటనంటే మనము అరే ఏం చేద్దామంటే కెమెరా ఇక్కడ సెట్ చేద్దాం రా. సో కెమెరా ఇక్కడ సెట్ చేసి మనం ఒకసారి డ్రైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమంటావు సూర్య? ఓకేనా? కెమెరా సెట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో అసలు ఎలా ఇచ్చేస్తుందో చూద్దాం. సో గాయ్స్ కెమెరాని అయితే సెట్ చేసాము. కెమెరాని దాన్ని సెట్ చేసి మనం ఆన్ చేస్తున్నాం. కొండల మధ్యలో ఆ వ్యూ కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు, బండి అయితే కదులుతుంది, చాలా స్లోగా కదులుతుంది ఎందుకంటే బరువు ఎక్కువైపోయింది కదా. రే ఆగిందిరా, ఏదో అడ్డేసింది దానికి, ఏదో సంథింగ్ అడ్డిందిరా, వెళ్ళట్లేదు. వెళ్ళిపోయింది. వెళ్తుంది. అదే ట్రై చేస్తున్నాను తమ్ముడు, చుట్టూ తిప్పడానికే ట్రై చేస్తున్నాను ఎందుకంటే అది బరువు ఎక్కువ ఉంది కదా. కెమెరా మోస్తుంది, అది మన ఐఫోన్ మోస్తుంది యాక్చువల్లీ. ఏం వెళ్తుంది బ్రో. యాక్చువల్ ఆఫ్ రోడ్ లోని అంత బరువు మోస్తూ వెళ్తుందంటే గ్రేటే. అరే ఒకసారి కెమెరా ఎలా కాదు, ఒక సెకండ్ ఏది ఒకసారి. ఓకే ఇప్పుడు ఓకే, చూద్దాం. ఐ థింక్ బ్యాటరీ అయిపోయిందో ఏంటో నాకు తెలియదు కానీ, బట్ చాలా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు వ్యూ బాగుంది. దీంతో పాటు డ్రైవ్ చేస్తా ఉంటే చాలా బాగుంది యాక్చువల్లీ. నేను ఎలాగ దీన్ని చేసానో చూపిద్దును కానీ నా దగ్గర ఇంకో కెమెరా లేదనమాట. సో మీరు చూడొచ్చు ఎట్లా వెళ్తుందో. వావ్, గ్రౌండ్ మొత్తం చుట్టేస్తుంది, డిఎల్బి గ్రౌండ్ అంతా. కానీ చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే మరి ఎక్కువ పెట్టేసాం కదా బరువు అంతా. బట్ స్టిల్ ఈ ఆఫ్ రోడ్ లోని ఆఫ్ రోడ్ అంటే 1100 రూపాయలు చెప్పాలంటే. ఈ 1100 రూపాయలది నేను ముందుకెళ్తున్నా. ఐ హోప్ నేను కనిపిస్తున్నానా కెమెరాలోని. సో మీరు చూసారా నా హ్యాండ్ లోని ఇది ఉంది. సో ఓకే ఇటు సైడ్ తిరగలమ్మా. అమ్మా నేను ఇక్కడ ఇటు సైడ్ ఉన్నానా? నాకు ఇంకా కెమెరామెన్ కూడా అవసరం లేదు, కనబడుతున్నాను రా. అవ్వట్లే. ఓకే ఇప్పుడా? ఓకే ఐ థింక్ అటు సైడ్ ఉంది కదా, సో ఇటు సైడ్ తీద్దాం. ఇటు సైడ్ ఓకేనా? ఓకే ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు కూడా అది ఆటోమేటిక్ అంటే ఓన్లీ అవపడపోయినా ఏదో ట్రై చేస్తున్నాం కదా. సో ఐ థింక్ నేను అది రికార్డింగ్ చూసిన తర్వాతనే తెలుస్తుంది మనకి. సో వీళ్ళు క్రికెట్ ఆడటానికి వచ్చారు, క్రికెట్ ఆడటానికి మనం తీసుకొచ్చేసాం. తమ్ముడు ఒక షాట్ కొట్టరా, వెనక్కి షాట్ కొట్టండి రా, ట్రై చేయి. సో వాళ్ళైతే క్రికెట్ ఆడుతుండ్రు. ఇగో ఇది వెనక్కి ముందుకి, ఇది వెనక్కి ఇలా లాగి ఇలాగా. అగో ఓకే తమ్ముడు ఒక షాట్ నార్మల్ కొట్టి అలాగా క్రికెట్ ఆడు. ఏక్ బార్ ఐసా ఖేలో. హిందీ వాళ్ళు వచ్చారా? బౌలింగ్ మారో బౌలింగ్ మారో, ఉప్పర్ మారో. ఠీకే మనం ఒక షాట్ తీస్తున్నాం దీంతో. తమ్ముడు పోండి, నేను వేస్తాను, నేను ఆడుతాను. ఇవ్వండి అరే పట్టుకోరా, జాగ్రత్త. ఏక్ బార్ సైడ్ ఇవ్వండి రా. సో ఐఎమ్ ప్లేయింగ్ మారు. సో మనం అయితే కనబడుతుంది చూడరా సూర్య. ఒకసారి అక్కడికి వెళ్ళి సూర్య కెమెరా కదపకమ్మా, ఒకసారి చూసుకో సూర్య. సో నేనైతే ప్రెసెంట్ ఈ హిందీ వాళ్ళతోటి ఒక బాల్ ఆడబోతున్నాను. తమ్ముడు స్లో డాలో. ఓకే వావ్ చక్కా. థ్యాంక్ యూ. సో గాయ్స్ ఈ రోజు వ్లాగ్ కి ఇంతే. సో మనమైతే దీంతో చాలా సరదాగా ఆడేసాము. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు వ్లాగ్ కి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? నన్ను చూపించరా అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు వీడు. సో గాయ్స్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా? బాయ్. కెమెరామెన్ మళ్ళీ తిప్పిసాడు ఏటో ఇడు. సరే గాయ్స్, బాయ్.